హలో తెల్లదోరలు ఇట్టే వస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు ఇట్టే వస్తున్నారు. అడవిలో జుట్టు ఊడిపోతే వెంట్రుకలు వస్తాయంటే తేలం కోసం వచ్చాను రా. అడవిలో జుట్టు పోయాడ్రా బాబు, అడవిలో జుట్టు పోయాడ్రా బాబు. జుట్టు రావాలంటే అడవిలో ఏదో తేలం దొరుకుతాయంట, దానికోసం వచ్చాను. ఒరేయ్ తెల్లదొరలారా, మిమ్మల్ని సరిహద్దులు దాటించేస్తాం. తాతయ్య ఈ అడవిలో ఏం చేస్తున్నావు తాతయ్య? మీకు తెలియదు కదా, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. నాకు అది ఇష్టం లేక నేను అడవుల్లోకి వచ్చేసాను. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చాక మళ్ళీ నేను ఊర్లోకి వస్తాను. స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది. ఇండియాకి స్వాతంత్రం వచ్చిందా అంటే ఇండియాలో స్వేచ్ఛాగాలులు వీస్తున్నాయా? స్వేచ్ఛాగాలు ఏమో తెలియదు కానీ చలిగాలి, ఈదురుగాలి, సుడిగాలి ఇవి మాత్రం బాగా తెలుసు నాకు. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? నిన్న మొన్న ఏంటి 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి? 70 ఏళ్ళు అయిందా? అవును. అంటే 200 సంవత్సరాల నుంచి అడవుల్లోనే ఉండిపోయాను. ఏంటి 200 సంవత్సరాల నుంచి అడవిలో ఉన్నావా? ఎలా ఉన్నావు? నా గుండెల నుండా ఉన్న దేశభక్తితో ఆకులు అలములు తింటూ ఇక్కడే బతికాను. నీ అడ్రస్ ఎక్కడ చెప్పు, నేను తీసుకెళ్తా. కోటిలోని కోటి ఆ రామాలయం వీధిలో, రామాలయం నుంచి 4వ పెంకుటిల్లు, దాని ముంగట వేప చెట్టు ఉంటుంది. తాతయ్య నాకు తాతయ్య ఎలా ఉన్నావు, నన్ను తాతయ్య అంటున్నావు? నీ ఫోటో మా ఇంట్లో ఉంది. నేను మీ మునిమనవాడిని. అంటే నువ్వు నా మునిమనుడు? అవును తాతయ్య. నాన్న ఇంటికి వెళ్దామా? తాతయ్య ఇదే మన ఇల్లు తాతయ్య. నీ చొక్కా ఎంత బాగుంది, ఎక్కడ కుట్టించావురా? బెజవాడలోనా గుడివాడలోనా? ఎక్కడ కాదు, పీటర్ ఇంగ్లాండ్. 5,000 రూపాయలు. మేమందరం కలిసి స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేస్తూ విదేశీయులను బహిష్కరిస్తే విదేశాన్ని బయట వదిలేసి స్వదేశాన్ని ఎత్తి మీద వేసుకుని రా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నారు. ఈ రోజు నేను ఇక్కడ స్వేచ్ఛాగాలులు తాతయ్య స్వేచ్ఛాగాలులు పిలుస్తున్నా. స్వదేశీ చెట్టు. శభాష్ రా మనోడా. తాతయ్య హై రా. Hey man, how are you? Actually, I don't have English dialects. That's why I'm talking some English dialects here. తెలుగు ఏమైందిరా? తాతయ్య మీ ఇంట్లో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది మా తాతయ్య 200 ఏళ్ల తర్వాత వచ్చాడు. మా ఫ్రెండ్ వాసు. నమస్కారం పెట్టడా. నమస్తే తాతగారు. ఈ చెప్పులు ఎక్కడ కుట్టించావురా? నూజివీడులో కుట్టించావా, నెల్లూరులో కుట్టించావా? ఈ రెండు కాదు, సత్తనపల్లి పక్కన నందిగోలో కుట్టించా. నందిగామలో కుట్టించావు? ఎస్. దేశభక్తి అంటే స్వదేశీ వస్తువులు తొడుక్కుని మరీ తిరుగుతున్నాడు. శబాష్ రా. టోపీ కూడా బాగుంది. ఎక్కడ కుట్టించావు? ఇట్స్ ఫ్రమ్ లండన్. ఇట్స్ బ్రాండెడ్. స్వదేశీ వస్తువులు కాళ్ళ కిందేసి విదేశీ వస్తువులు నెత్తి మీద. ఆ స్వదేశీ వస్తువులు టోపీలో పెట్టు, నెత్తి మీద పెట్టు. దేశం మొత్తం విదేశీ వస్తువులు పక్కన పోతూ ఉంటుంది. ఎవర్రా వాళ్ళు? సైరా నరసింహారెడ్డి. అంటే నరసింహారెడ్డి గారు ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారా? అంటే షూటింగ్ కాల్చి పారేస్తారా? ఆ తెల్లవాళ్ళని నమ్మడానికి వీల్లేరా? ఇక్కడే ఉన్నారు. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. సైరా మామా. ఇప్పుడు చూడరా, ప్రయాణం ఎప్పుడు? ఎల్లుండ్రా. నైట్ ఫ్లైట్. యా. ఎక్కడికి వెళ్తున్నాడు? లండన్ వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? జాబ్ కోసం. ఎక్కడ చదువుకున్నావురా నువ్వు? ఇండియాలో. ఇండియాలో చదువుకుని లండన్ లో జాబ్ చేస్తాను. ఇలాంటి ఫ్రెండ్స్ నువ్వు ఎంకరేజ్ చేసినందుకు నిన్ను చంపేయాలి. సర్టిఫికెట్లన్నీ పక్కన పెట్టి ఏ కరీంనగర్ ఖమ్మంలోనూ ఉద్యోగం ఎత్తుకుని పని చేసుకో. అది దొరకకపోతే కర్రీ పాయింట్ పెట్టుకో. కర్రీ పాయింటా? పెట్టుకోవా? ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ కొడుతున్నావు? ఎరా బంటి, నీ సబ్బు స్లోవా? ఎవర్రా ఈ గాడ్జిల్లా? గార్జిల్లా కాదు తాత, మన జిల్లాలోనే గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడల్ ఏం పీకాడు? జిల్లాలో బాల బలశాడు అని అవార్డు వచ్చింది తాత. వీడిని పెంచడమే కాకుండా పథకాలు కూడా ఇస్తున్నారా వీడికి? చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లాడు. ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా అంకుల్, చాక్లెట్ ఇద్దామని వచ్చాను అంకుల్. మిఠాయిలు ఏమన్నా తీసుకొచ్చాడా? చాక్లెట్ తీసుకొచ్చాను అంకుల్, తినండి. చాక్లెట్ చాలా మధురంగా ఉందిరా. ఎక్కడ తయారు చేశారు? అనకాపల్లిలోనా, అద్దంకిలోనా? చికాగో. విదేశీ చాక్లెట్ నా నోట్లో పెట్టిందే కాకుండా
ఇంకొకసారి ఆ పిల్ల పిశాచంగా ఇంటికి పిలిస్తే నిన్ను చంపేస్తా. కూర్చో తాత. ఏమైంది తాత? విదేశీ చాక్లెట్ నోట్లో పెట్టుకున్నాను చూడు, నా స్వదేశీది అంతా మంట కలిసిపోయింది. మంట. తాత తాత ఏమైంది తాత? విదేశీ చాక్లెట్ తిన్నానా, హార్ట్ అటాక్ వచ్చేసింది. డాక్టర్ డాక్టర్ చెప్పండి ఏమైంది? నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది. అవునా? చెక్ చేయండి డాక్టర్. ఒక్క నిమిషం ఉండు. ఆగు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు డాక్టర్ కోర్సు? ఎంబీబీఎస్ ఎఫ్ఎస్సిఎస్ యుఎస్. ఉస్మానియా యూనివర్సిటీ. సరే, ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. రండి. నీకు గుండె నొప్పి వచ్చింది. నేను ముందే చెప్పాను కదరా, ముందే చెప్పాను కదా. నిజం చెప్పి ఎక్కడ చదివావు నువ్వు? ఎక్కడ చదివావు? డాక్టర్ తాత గుండె నొప్పి వస్తుంది అతను కూడా. డాక్టర్ ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆగు, అవి ఎక్కడి నుంచి తెప్పించారా? నందిగామ పక్కన జగ్గైపేటలో తయారు చేశారా? జగ్గైపేట. జగ్గపేటలు ఎక్కడ దొరుకుతారా? మేడ్ ఇన్ ఫారెన్. షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను, షాకింగ్ న్యూస్ చెప్పారేంట్రా? వద్దు డాక్టర్, నీకు స్వదేశీ తీసుకొస్తాను. ఒక్క నిమిషం. నా స్వదేశీ అయితే నాకు కావాలి. హార్ట్ అటాక్ నన్ను భరిస్తాను గానీ ఫారిన్ అటాక్ ని భరించలేను. ఇదిగో ఇస్త్రీ పెట్టి. మండిందా? నా గుండెల నిండా దేశభక్తి ఉండడం వల్ల ఐరన్ బాక్సులు కూడా ఐస్ బాక్సులు అనిపించారా? దీని మీద మేడ్ ఇన్ జపాన్ అని ఉందరా? మేడ్ ఇన్ జగ్గైపేట అనుకుంటా. రేయ్! నన్ను మోసం చేస్తారా మీరు? మోసం చేస్తారా? ఫోన్ వచ్చింది తాత. హలో, మా తాతయ్య బాగానే ఉన్నాడు. హార్ట్ అటాక్ ఏం రాలేదు. అగ్గిపెట్టలో మాట్లాడుతున్నావు ఏంట్రా? అగ్గిపెట్ట కాదు తాతయ్య, ఫోను. ఫోనా? దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరలో మాట్లాడొచ్చు. ఎక్కడ తయారు చేశారు అది? ఎక్కడ తయారు చేశారు? అమెరికా. అమెరికాలో తయారు చేసిన ఫోన్తో ఇంట్లో కూర్చుని మాట్లాడతారా? ఎంత ధైర్యం ఉండాలి నీకు? రేయ్! నా దేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. నేను ఇక ఈ ఊర్లో ఉండను. స్వాతంత్రం వచ్చాక వస్తాను. అంతవరకు హైదరాబాద్ పక్కనే ఉన్న వికారాబాద్ అడవులోకి వెళ్ళిపోతాను. వికారాబాద్ పోవాలంటే నా దగ్గర బెంజ్ కార్ ఉంది. పోతావా తాత? పేపర్ న్యూస్ ఏంటి ఈరోజు? ఓ మై గాడ్, రష్మి చూసావా? ఏమైంది? ఇంగ్లీష్ పేపర్ చాలా కష్టంగా ఉంది చదవడం. అయ్యగారు పాలు. అయ్యగారు 1000 రూపాయలు ఇవ్వాలి, మర్చిపోయారా? టైం పడుతుంది దేనికి? మర్చిపోవడానికి. ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కింట్లో పాలు పోసి వస్తున్నా. ఇంట్లో ఎందుకు గిన్నె పోయొచ్చు కదా. సరే, వ్యాపారం ఎలా ఉంది? బాగుందా? ఏం వ్యాపారం అయ్యగారు? పాలు పోస్తున్నా కానీ ఏం మిగలట్లేదండి. అందుకే కొంచెం ఉంచుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా. ఏంటి? నమస్తే సార్. రెండు ఎప్పుడు ఇస్తావు? కొంచెం టైట్ గా ఉంది సార్ పొజిషన్. టైట్ ఉంటే లూజ్ చేసుకో. టైట్ ఉంటే డబ్బులు ఎక్కొడతారా? అది కదా సార్, సరిగ్గా ప్లీజ్ సార్. ఏంటి ప్లీజ్? ఎప్పుడు ఇస్తా కరెక్ట్ చెప్పు. నెక్స్ట్ వీక్ ఇస్తాను సార్. ఏంటి నెక్స్ట్ వీక్? లాస్ట్ మంత్ అడిగా నెక్స్ట్ వీక్ అన్నావు. 15 days బ్యాక్ అడిగా నెక్స్ట్ వీక్ అన్నావు. లాస్ట్ వీక్ అడిగా నెక్స్ట్ వీక్ అన్నావు. ఎప్పుడు ఇస్తా కరెక్ట్ చెప్పు. మీరు సీరియస్ అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తాను సార్. డబ్బులు ఇస్తావా? ఇల్లు ఖాళీ చేసేయాలా? సార్ దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. పెట్టరా, దండం పెట్టు. వేడుకొండ వెంకటరమణ గోవింద. నాతోనే జోకులా? డబ్బులు ఇస్తావా? ఇల్లు ఖాళీ చేసేయాలా? నేను డబ్బులు ఇవ్వకపోతే మీరు సెల్లి ఖాళీ చేసేయడం. అయిపోయింది, నువ్వు ఖాళీ చేసాడు ఇంక ఇల్లు. కూర్చోండి సార్, ఒకసారి కాఫీ తాగి మాడుకుందాం. కాఫీ ఏంటి? కాఫీ ఎందుకు? ఒక్కసారి కూర్చోండి సార్. ఇప్పుడు ఇడికి ఇస్తా, కాఫీ ఇస్తా, గిలగిల కొట్టుకుంటాడు. ఇప్పుడు చూడు. అమ్మా పరిపూర్ణ, సుధీర్ గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ ఇస్తే. అమ్మా సుధీర్ గారు డబ్బులు ఇవ్వాలి, కొంచెం కాఫీ ఇస్తే. చాలా బాగుంది. దీని కాఫీ కూడా నచ్చిందా నీకు? లేట్ అయినా పర్లేదు, ఒక 6 నెలల తర్వాత ఇవ్వండి, పర్లేదు. ఈ ఫిగర్ కే నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళిపోతున్నారా? వచ్చేస్తాను, కూర్చొని. నీకు ఎవరైనా ఓకేట్రా? ప్రసాద్. సన్నీ గారు నమస్తే సార్. నమస్తే. తాగిన డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తాను సార్. ఎప్పుడు? 2-3 days లో పేటిఎం చేస్తాను సార్. ఇగో నాకే తాగడానికి డబ్బులు లేవా? ఇప్పుడు మందు తాగడానికి ముందు కాఫీ తాగండి ఫస్ట్. కాఫీకి పక్కలేదా? ఒక్క కాఫీ సార్. తాగండి సార్, చాలా బాగుంది కాఫీ. మీరు తాగండి, నాకు డబ్బులే కావాలి. కాఫీ తాగండి సార్, మీకు ఏం తెలుసు? కాఫీ అదిరిపోద్ది. ఏం నచ్చిందా నీకు అక్కడ? అమ్మా పరిపూర్ణ, సన్నీ గారు వచ్చారు, ఒక మంచి కాఫీ. సన్నీ గారు కాఫీ. నాకు కాఫీ వద్దండి, క్వార్టర్ ఉంటే ఇవ్వండి. దాని ముఖం చూడలేక చచ్చిపోతున్నాను.
మంది ఇస్తాను కూర్చోండి సార్, మీ డబ్బులు సెట్ చేస్తాను కూర్చోండి. సార్ పరిపూర్ణగా పరిపూర్ణ గారు వస్తారు సార్, మీరేం కంగారు పడద్దు. కాఫీ అయిపోయింది. కాఫీ అయిపోయిందా? ఫ్లాస్క్ తెస్తుంది ఈసారి, ఫ్లాస్క్ నీకోసం. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు సార్ నాకు. డబ్బులు తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాలు అయింది సార్. అది చెప్పొచ్చు కదా. Sorry. డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? కేసు పెట్టేస్తా అంతే. కేసు బీర్ పెట్టిన తాగేద్దాం సార్, కేసు బీర్ పెట్టిన తాగేద్దాం సార్. ఏంది? డబ్బులు తీసుకుని అదో పంచులు వేస్తా ఉండవు. మీకు షుగర్ లెస్ కాఫీ ఓడిస్తాను, 10 రూపాయలు కాఫీ. అవసరం నేను తెచ్చుకున్నాను కాఫీ. అది వేరు సార్, ఇక్కడ కాఫీ వేరు. ఏంటి? ఇక్కడంతా కసి 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 కసి. ఇక్కడ మంచి కసి కాఫీ అని ఉంటుంది సార్ ఒకటి. కాఫీ తాగండి సార్. కాఫీ ఏంటి ఇప్పుడు? సార్ కాఫీ తాగండి సార్. నా కాఫీలు ఏమొద్దాయ్యా? మీరు ఆ కాఫీ తాగిన తర్వాత చెప్పండి అన్నమాట. పరిపూర్ణ గారు, పరిపూర్ణ గారు. పరిపూర్ణ బోల్డేట్ బాబురావు గారు వచ్చారు, ఒక కప్పు కాఫీ. ఏంది కాఫీ సార్ బాగుంటది పెంకు మొక్క వేసుకొని. సార్ అద్భుతంగా ఉంది కదా సార్. మొక్కం సరిగ్గా చూసావు నువ్వు? కళ్ళుతో చూడండి. నేను కళ్ళతో చూస్తే ఏదైనా బాగుంటుందిరా బాబు. నువ్వు డబ్బులు తీసుకురా. నువ్వు ఇది ఏదో పెంట నా ముందు పెట్టకు, లోపలికి వెళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసాను, అందుకే ఇదంతా పోయింది. పెంట మొక్కం వేసుకొని వచ్చింది. లోపలికి వెళ్ళు. ఎన్ని కప్పులు తాగుతారు నువ్వు ప్రపంచంలో? బాబు నీకు దన్నవరా బాబు, ఇడు చెప్తేదో అనుకున్నాను. సాంగ్ వేస్తే రెచ్చిపోవడమే. మీకు ఎన్ని కాఫీ కావాలి, కాఫీ ఇస్తాను, కొంచెం డబ్బులు అలా అడగండి, గట్టిగా అడిగి పడండి, అడగండి అంతే. సిగ్గుశారం లేదురా నీకు? ఎన్ని రోజులైందా సరుకులు తీసుకొని? డబ్బులు ఇవ్వరా? ఏం బతుకురా నీది? ఎవరిలంతా నీ ఫ్రెండ్సా? ఒక్కొక్కడు లఫుట్ మొహాలు వేసుకొని ఇక్కడ కూర్చొని. లఫుట్ కాదు ఇక్కడ. ఏంటి? డబ్బులకే వచ్చాం మేము కూడా. డబ్బులకే వస్తే అక్కడ కూడా ఏం పీకుతున్నావా? డబ్బులు ఇవ్వ, డబ్బులు. నువ్వెవడ మళ్ళగా కాఫీ తాగండి సార్. పిండుతా పక్కపు. డబ్బులు ఇస్తా సార్. స్మాల్ కాఫీ సార్. పసక్ ఒక్క కాఫీ స్మాల్. సరే తెప్పి చూస్తా. అమ్మ పరిపూర్ణ పరిపూర్ణ చంటి గారు వచ్చారు, మంచి కాఫీ పట్టరా అమ్మా. వర్కౌట్. ఆడది నిన్ను చూస్తే అసహ్యంతో చచ్చిపోతుంది తెలుసా? నేనా? కాఫీ ఎంటీ కాఫీ. ఈ దరిద్రుడు ఒకడు. డబ్బులు ఇవ్వండి అంటే మాయరం వచ్చింది. అరే నీకు పంచెందుకురా? లోపల ఏదో వేసి కవర్ చేసి పంచ కట్టుకున్న ఫీలింగ్. కాఫీ తీసుకురానా? కాఫీయా? కొడితే ఆయనే ఉన్నానండి, ఈవిడే ఉన్నా సార్. ఒరే నీకు అర్థం కావట్లేదురా, వాళ్ళు చాలా డేంజర్ క్యాండిడేట్లు. వాళ్ళు కాఫీ అనుకుంటున్నావు, నీకు తెలియట్లేదు. ఎక్కడ పాలు దొరికితే అక్కడ బ్రూ ప్యాకెట్ పెట్టుకుని బయలుదేరుతావు నువ్వు. బుద్ధి జ్ఞానం లేదు. అలా అడుగు. చిన్నపిల్లకి ఫీవర్ వస్తుందని మొహం చూస్తే. నా కళ్ళతో చూడండి సార్, నా కళ్ళతో చూడండి. ఉన్నవే 2 కళ్ళు, దాని పో లోపలికి పో. నువ్వు ఇట్లా రే సార్. మీ అందరు రేపు మార్నింగ్ ఇస్తాను సార్, ప్లీజ్ వెళ్ళిపోండి సార్, ప్లీజ్. రేపు మార్నింగ్ కి డబ్బులు ఇవ్వకపోయావా? ఇచ్చేస్తాను సార్. ఓన్లీ ఇస్తానంటున్నాడు కదా సార్, అంటే మళ్ళీ కాఫీకి వద్దాం. పదా మూసుకొని పదా. మీకు అసలు జ్ఞానం లేదు రే. వాడు వెళ్ళిపోమనంగా వెళ్ళిపోతారా మీరు? మరి ఎవరు చెప్పాడు రా మనకి రేపు ఇట్లా వెళ్తాడు, రేపు పొద్దున అమెరికా పారిపోదాం అని ఫీలింగ్. కావాలంటే ఇటు పక్కన నిలబడదాం, ఇప్పుడు చూపిస్తా పదని. సార్ అమెరికా ఆడొక్కడంటారు, ఆవిడ కూడా వెళ్ళిపోద్దాం. అరే బావా, ఎవ్వరు లేరు, సైలెన్స్ వచ్చింది బావా. కాదురా, ఆడు మగాడు. అవును సార్. వాడికి బిగ్గెట్టి మేనేజ్ చేస్తున్నావరా? అవును సార్. అలా పెట్టినా కూడా వాడు ఆడదానిలో లేడు కదరా. కాఫీ ఏమన్నా దొరికి వాడు మగాడని చెప్పాను కదా, ఇంకేం కాఫీరా? ఓణి వేసుకొని ఉంది కదా సార్, కాఫీ ఇస్తే మీరు రండి, మనం కాఫీ చేసుకుందాం. అరే నీ కాఫీ తగలయ్యా, డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? సార్ కళ్ళు మూసుకున్నావు సరే.